యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్ల బృందం విజయవంతంగా భూమిపై ల్యాండ్ అయింది. వీరు ప్రయాణించిన క్యాప్సూల్ పారాషూట్ల సహాయంతో బృందంలోని సభ్యులంతా సురక్షితంగా పసిఫిక్ జలాల్లో దిగారు. యాక్సియం 4 మిషన్ ప్రయోగంలో భాగంగా ఈ టీం జూన్ 25న అంతరిక్షంలోకి వెళ్లి పలు పరిశోధనలు చేసింది. రోదసిలో 18 రోజులు గడిపి మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక ప్రయోజనాలను శుభాంశు శుక్ల బృందం విజయవంతంగా నిర్వహించింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకి కాలిఫోర్నియా సముద్ర తీరంలో ఈ బృందం సురక్షితంగా దిగింది. భూమికి తిరిగి రావడంతో సంతోషంగా ఉందని యాక్సియం 4 కమాండర్ పెగ్నీ విట్సన్ పేర్కొన్నారు. మరోవైపు యాక్సియం 4 మిషన్ విజయవంతంగా కావడంపై భారతీయుల్లో ఆనందం వ్యక్తమైంది. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లతో పాటు ఆయన బృందం సురక్షితంగా తిరిగి రావడంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. స్వస్థలం లక్నోలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. శుభాంశు శుక్ల బృందం భూమికి సురక్షితంగా చేరుకోవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఐఎస్ఎస్ను సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్ల పట్టుదల, అంకితభావం, సాహస చర్యల ద్వారా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారని ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పలు పరిశోధనలు చేపట్టిన యాక్సియం 4 మిషన్ బృందం స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ గ్రేస్ వ్యోమ నౌకలో సోమవారం బయలుదేరింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లతో పాటు తన బృందం భూమిపైకి సురక్షితంగా చేరుకున్నారు.